హాయ్ అండి. ఈరోజు మనం పెసరట్లు చేయబోతున్నాం. పెసరట్లకి కావలసిన పదార్థాలు ముందుగా నైట్ పెసలు నానబెట్టుకోవాలి. మార్నింగ్ చూసేసరికి ఇలా అవుతాయి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని కొంచెం మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయల తర్వాత అల్లం ముక్క వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెల్లగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ కొంచెం వీటెక్కాక ఇలా పెసరట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పెసరట్టు తినడం వల్ల చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. బీపీకి, షుగర్కి, బి విటమిన్స్కి లేకుండా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా రోజు పెసరట్టు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదంటే చాలా మంచిది. నాకు మా అమ్మమ్మ చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. ఇలా ఒకవైపు కాలిపోయింది కదా, వెనక వైపు తిప్పుకోవాలి. చూసారు కదండి, మా పెసరట్లు రెడీ. ఎంతో రుచికరమైన పెసరట్లు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా పెసరట్లు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.